నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి రిలేటెడ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ పైన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని అయితే మనం ఈ పార్ట్ 1 లెక్చర్లో డిస్కస్ చేసుకుందాము. సో లెట్స్ బిగిన్. What is a computer? A computer is an electronic device that processes data to produce information. మన డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ప్రాసెస్ చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేయడమే చేసే పని ఈ కంప్యూటర్ అనేది చేస్తుంది. ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. నెక్స్ట్, వాట్ ఆర్ ద బేసిక్ పార్ట్స్ ఆఫ్ అ కంప్యూటర్? కంప్యూటర్లో బేసిక్ పార్ట్స్ ఏవి అంటే మానిటర్, CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కీబోర్డ్, మౌస్ అండ్ స్టోరేజ్ అంటే మన డేటా స్టోర్ అవుతుంది కదా, ర్యామ్, రోమ్, హార్డ్ డిస్క్ ఇలాంటివి. నెక్స్ట్ ఈజ్ వాట్ ఈజ్ హార్డ్వేర్? హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ రెఫర్స్ టు ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ అ కంప్యూటర్ యూ కెన్ టచ్. ఏవైతే మనం కంప్యూటర్కి సంబంధించి తాకగలుగుతామో అలాంటి వాటిని హార్డ్వేర్ అంటారు. అంటే మనకు కనిపిస్తుంది, కంటికి కనిపించి మనం తాకగలుగుతాము, ఫీల్ చేయగలుగుతాం, దాన్ని హార్డ్వేర్ అంటారు. అండ్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే is a set of programs or instructions that tell the computer what to do. ఇప్పుడు కంప్యూటర్లో మనం ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అనుకోండి, 5 + 3 = 8 అని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే దాని వెనకాల ఒక ప్రోగ్రామ్ రాసి ఉంటారు, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు. ఇలా మీకు క్వశ్చన్స్ వస్తే ఇలా కంప్యూటర్ పర్ఫామ్ చేయాలి అని. సో ఆ ప్రోగ్రామ్స్ అనేటివి మన కళ్ళకు కనిపించవు. అలా కనిపించకుండా ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని ముందే రాసి పెట్టి ఉండేదాన్ని సాఫ్ట్వేర్ అని అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కూడా ఒక సాఫ్ట్వేరే. సాఫ్ట్వేర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తుంది అంటే దట్ మేనేజెస్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ అలౌస్ అప్లికేషన్స్ టు రన్ లైక్ విండోస్ ఆర్ ఆండ్రాయిడ్. ఇప్పుడు మన సెల్ ఫోన్స్లో అయితే ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా ఒక అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. అంటే ఆ ఫోన్ ఎలా ఆపరేట్ అవ్వాలి, ఆ ఫోన్లో ఉండే అప్లికేషన్స్ ఎలా రన్ అవ్వాలి, ఇలా మేనేజ్ చేసే ఒక సాఫ్ట్వేర్, దాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ అ ఫైల్? ఇప్పుడు కంప్యూటర్లో ఫైల్ అలా మనం వింటూ ఉంటాం కదా, ఆ ఫైల్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇట్స్ అ డిజిటల్ డాక్యుమెంట్ ఆర్ డేటా స్టోర్డ్ ఆన్ అ కంప్యూటర్. ఇప్పుడు మన కంప్యూటర్లో మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మనకు సంబంధించిన PDF ఫైల్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే డాక్యుమెంట్ ఫైల్స్ ఉంటాయి, PPTs ఉంటాయి. ఇలా ఏ రకమైన డిజిటల్ డాక్యుమెంట్నైనా కంప్యూటర్లో స్టోర్ చేసే విధంగా ఉన్న వాటిని ఒక ఫైల్ అని అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ అ ఫోల్డర్? ఫోల్డర్ అంటే ఈజ్ యూజ్ టు ఆర్గనైజ్ అండ్ స్టోర్ ఫైల్స్ ఇన్ అ కంప్యూటర్. ఒక ఫైల్ కాకుండా మల్టిపుల్ ఫైల్స్, అంటే ఎన్నో రకాల ఫైల్స్ని ఒక్క ప్లేస్లో ఆర్గనైజ్ చేసేదానికి ఉపయోగపడేదే ఈ ఫోల్డర్ అన్నమాట. నెక్స్ట్ ఈజ్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ కీబోర్డ్? కీబోర్డ్ అంటే మన అందరికీ తెలుసు, టైప్ చేయడానికి, నంబర్స్ని ఎంటర్ చేయడానికి, కమాండ్స్ ఇవ్వడానికి. ఇప్పుడు కాపీ పేస్ట్ అంటాం కదా, కమాండ్ ఏంటి? కీబోర్డ్లో కంట్రోల్ అనే కీని +C అంటే C ఆల్ఫాబెట్ని ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. సో ఇవన్నీ కమాండ్స్ కూడా మనం కీబోర్డ్ ద్వారా ఇస్తాం. ఇట్స్ అ హార్డ్వేర్ డివైస్ బికాజ్ మనం ఫిజికల్లీ దాన్ని చూడగలుగుతున్నాం, టచ్ చేయగలుగుతున్నాం, కాబట్టి ఇట్స్ అ హార్డ్వేర్. నెక్స్ట్ ఈజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మౌస్? మౌస్ మనకు తెలిసిందే. మౌస్ హెల్ప్స్ యూ పాయింట్, క్లిక్, డ్రాగ్ అండ్ సెలెక్ట్ ఐటమ్స్. మన స్క్రీన్ పైన కనిపిస్తున్న ఐటమ్స్ని, ఐకాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి, క్లిక్ చేయడానికి, డ్రాగ్ చేసి ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఇవన్నిటికీ కూడా మౌస్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇంటర్నెట్? ఇది ఇంపార్టెంట్. ఇంటర్నెట్ అంటే నెట్వర్కింగ్ అన్నమాట. ఒక మల్టిపుల్ అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి నెట్వర్కింగ్ చేయడం ఇంటర్నెట్. ఇట్స్ అ గ్లోబల్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ వరల్డ్ వైడ్. మన ఇంటర్నెట్ ద్వారానే మనం ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాము, వేరే కంప్యూటర్స్కి కనెక్ట్ చేసుకుంటూ. ఇట్స్ అ గ్లోబల్ నెట్వర్క్, అందుకే దాన్ని గ్లోబల్ నెట్వర్క్ ఇంటర్నెట్ అని అంటారు. నెక్స్ట్ ఈజ్ వాట్ ఈజ్ అ వెబ్ బ్రౌజర్? వెబ్ బ్రౌజర్ అంటే మనందరికీ తెలుసు, ఇట్స్ అ సాఫ్ట్వేర్. ఈ వెబ్ బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ యూజ్ టు యాక్సెస్ వెబ్సైట్స్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఇలా.
ఈ వెబ్ బ్రౌజర్ మనకు తెలుసు కదా, గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, వీటిని యూజ్ చేసి మనం వెబ్సైట్స్ని యాక్సెస్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ని మనము చదవగలుగుతాము, పొందగలుగుతాం అనమాట. దానినే వెబ్ బ్రౌజర్ అని అంటారు. నెక్స్ట్ ఈజ్ వాట్ ఈజ్ అ డాక్యుమెంట్. డాక్యుమెంట్ ఈజ్ అ టెక్స్ట్ ఫైల్ క్రియేటెడ్ యూజింగ్ సాఫ్ట్వేర్ లైక్ ఎంఎస్ వర్డ్. ఈ ఒక్క డాక్యుమెంట్ టెక్స్ట్ ఫైల్ అనే కాదు, ఒక టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఆడియో ఫైల్ అవ్వచ్చు, విజువల్ ఫైల్ అవ్వచ్చు, ఏదైనా అలాంటి వాటిలన్నిటిని డాక్యుమెంట్ అని పిలుస్తారనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక టెక్స్ట్ ఫైల్ అయితే ఎంఎస్ వర్డ్లో మనం క్రియేట్ చేయొచ్చు. అదే ఎంఎస్ పవర్ పాయింట్లో మనం పీపీటీ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం పీడిఎఫ్స్ని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేస్తూ ఆ ఫైల్స్ని ఏమంటాము అంటే డాక్యుమెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, వాట్ ఈజ్ అ వైరస్ ఇన్ కంప్యూటర్. కంప్యూటర్కి అప్పుడప్పుడు వైరస్ వచ్చింది అంటాం కదా, అంటే ఏంటి? ఇట్స్ అ హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్. అది కూడా ఒక సాఫ్ట్వేరే, కాకపోతే అది మెలీషియస్ సాఫ్ట్వేర్. అంటే మనల్ని హార్మ్ చేస్తుంది, మన కంప్యూటర్కి డ్యామేజ్ చేస్తుంది అనమాట. మన ఉన్న డేటానంతా డ్యామేజ్ చేసేసి కంట్రోల్లో కూడా తీసుకునేస్తుంది ఆ వైరస్ అనేది. సో ఆ వైరస్ వల్ల ఏమవుతుంది, కంప్యూటర్ మొత్తం స్లో డౌన్ అయిపోతుంది, సరిగ్గా వర్క్ చేయదు. సో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, అసలు వైరస్ అనేది సాఫ్ట్వేరా లేకపోతే ఏంటి, అది ఒక అప్లికేషనా, హార్డ్వేరా, ఏంటి అనొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. అదొక మెలీషియస్ పర్పస్తో, అంటే మ్యాల్ ఇంటెన్షన్స్తో రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి మన డివైస్లోకి సెండ్ చేస్తారు. అలాంటి హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ని వైరస్ అని అంటాం. నెక్స్ట్ ఈజ్ ఆ వైరస్కి యాంటీవైరస్ అనేది మనం వేసుకుంటూ ఉంటాం కదా మన సిస్టమ్స్కి. సో వాట్ ఈస్ దట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటే, ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఆ వైరస్ని డిటెక్ట్ చేసి రిమూవ్ చేస్తుంది. ఆ వైరస్లో హార్మ్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది కదా, వాటిని డిటెక్ట్ చేయడమే కాకుండా రిమూవ్ కూడా చేస్తుంది మన కంప్యూటర్ నుండి. అదే యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్స్ మనకి మెక్కఫీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అని, ఇంకా కొమోడో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అని, ఇలా చాలా ఉన్నాయి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ అ యూఎస్బీ డ్రైవ్. యూఎస్బీ డ్రైవ్ ఇస్ అ పోర్టబుల్ స్టోరేజ్ డివైస్ యూజ్ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్. అంటే మన పెన్ డ్రైవ్ లాగా. ఎలా అంటే ఈ యూఎస్బీ డ్రైవ్స్ అంటే పోర్టబుల్ అనమాట, మనం క్యారీ చేయగలుగుతాం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. పోర్టబులే కాకుండా ఈ డ్రైవ్లో మనం స్టోరేజ్ కూడా చేసుకోగలుగుతాం మన డేటాని. సో మన పెన్ డ్రైవ్స్లో, హార్డ్ డిస్క్స్లో యూఎస్బీ డ్రైవ్స్ లాగా అవే కదా ఎగ్జాంపుల్స్. దాంట్లో మనం స్టోర్ చేసుకుంటాం, మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు, ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో యూఎస్బీ డ్రైవ్ అనే దానివల్ల ఈ యూజెస్ అనమాట. అదే యూఎస్బీ డ్రైవ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ పోర్టబుల్ స్టోరేజ్ డివైస్. పోర్టబుల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, తీసుకెళ్ళచ్చు. పోర్టబుల్ స్టోరేజ్ డివైస్ అంటే స్టోరేజ్లోనే మనకి మీనింగ్ ఉంది, డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు టు ట్రాన్స్ఫర్ ఫైల్స్. సో ఇది పార్ట్ 1. చాలా బేసిక్ క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను. నెక్స్ట్ పార్ట్ 2లో కొంచెం అడ్వాన్స్డ్గా క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆ స్కిల్ టెస్ట్కి, కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి. సో ప్లీజ్ రివైజ్ చేస్తూ ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.